నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి సమయం దగ్గర పడతా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఎట్టి పరిస్థితుల్లో ఇది కొంత పాజిటివ్ వే కాంగ్రెస్ పార్టీ వైపే ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ఈ టికెట్ని ఆశించడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా గతంలో ఓడిపోయినటువంటి అజారుద్దీన్ కావచ్చు, మరో పక్కన నవీన్ యాదవ్ కావచ్చు. ఈ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినబడతా ఉంటే కొత్తగా మరో పేరు తెర మీదకి వస్తూ ఉంది. మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ టికెట్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అదే రహమద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డి గారు. సో సిఎన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కలిసి ఆయన కూడా టికెట్ కావాలని చెప్పి ఆశించడం జరిగింది. అక్కడి నుంచి కూడా పాజిటివ్గా ఆలోచిస్తాం, ఖచ్చితంగా నీ పేరు కూడా పరిగణలోకి తీసుకుంటామన్నటువంటి ఒక హామీ కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సిఎన్ రెడ్డి గారి గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరో పక్కన గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ మెజార్టీతోటి మొన్న కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, యువకుడు. సో ఆయన పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్గానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనతో పాటు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే మీకు. సో సిఎన్ రెడ్డి గారికి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది లీడర్లు ఉన్నారు, ఒక పక్కన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఈ సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకు సిఎన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలంటే ఏం సమాధానం? డెఫినెట్గా అన్న, సిఎన్ రెడ్డి అనేవాడు నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ పబ్లిక్ బ్యాక్గ్రౌండ్ అంతా నాతోటే ఉంది. ఎందుకంటే సిఎన్ రెడ్డి అనేవాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే సందర్భంలో ఒక ధైర్యం చేసి ఈ పార్టీలో జాయిన్ అయినవాడు సిఎన్ రెడ్డి. నిత్యం అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల చుట్టూ తిరిగేవాడు సిఎన్ రెడ్డి. ఎందుకంటే మీరు గతంలో చూశారు, చాలామంది ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఎలక్షన్ టైంలో బయటకు వస్తారు, ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. సిఎన్ రెడ్డి అట్లా కాదు కదా. సిఎన్ రెడ్డి రోజు పబ్లిక్తో ఉంటాడు, ప్రజలతోటి ఉంటాడు, ప్రజల సమస్యల గురించి పోరాడతాడు. ఇది సిఎన్ రెడ్డి అంటే. మీరు గతంలో చూశారు, నేను ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిని సిఎన్ రెడ్డి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమద్ నగర్ డివిజన్ పెద్ద డివిజన్, దాదాపుగా 74,000 ఓటర్స్కు ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్గా నేను ఉన్నా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుండి జూబ్లీహిల్స్లో నేను అడగడంలో తప్పులేదు. డెఫినెట్గా జూబ్లీహిల్స్ టికెట్ నాకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నా. మీరు మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం బోకే ఇవ్వడం మాత్రమే అక్కడి వరకు పరిమితం అయిపోయినా, దీని గురించి మీరు ఆయనను అడిగాను నేను. ఏమని సమాధానం వచ్చింది అక్కడి నుంచి? డెఫినెట్గా ఫీల్డ్లో ఉండాలి, అధిష్టానం పరిశీలిస్తుంది, సర్వేలు నిర్వహిస్తారు. డెఫినెట్గా ఎవరైతే పబ్లిక్ చేరువగా ఉంటారో, ఎవరైతే పబ్లిక్ దగ్గరగా ఉంటారో అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దానికి కట్టుబడి పనిచేస్తాను. సో ఒక పక్కన అజారుద్దీన్ లాంటి ఏఎంఐఎంఏలు ఉన్నారు, ఢిల్లీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా. మరో పక్కన ఇక్కడ కొంతమంది లీడర్లు సైతం కూడా వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పార్టీని అంటుపెట్టుకున్నటువంటి సందర్భం. మరో పక్కన మీరు కొత్తగా అంటే ఎన్నికల కంటే ముందే రావచ్చు మేబీ, కానీ పార్టీలో కొంత కొత్త వాళ్ళకంటే సీనియారిటీ ప్రకారం కానీ సిన్సియారిటీ ప్రకారం కానీ చూస్తే, సో ఎందుకు సిఎన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు? డెఫినెట్గా ఇక్కడ కొత్త పాత అనేది కంటే ప్రజలకు దగ్గర ఎవరు, ప్రజల అవసరాలకి ఒక లీడర్ అనేవాడు ఆపదలో సంపదలో ఏ విధంగా ప్రజలకు దగ్గర ఉండే లీడర్ ఎవడు అనేది ప్రజలు గమనిస్తారు. అది ప్రజల అభిప్రాయం మేరకే అధిష్టానం కూడా మెదులుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక లీడర్ అనేవారికి ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యల కోసం ఉండాలి, స్థానిక సమస్యల గురించి పట్టు ఉండాలి, స్థానికంగా ఉన్న డివిజన్ల వారీగా ఉన్న సమస్యల గురించి ఒక పరిజ్ఞానం ఉండాలి, లోకల్ సమస్యల గురించి తెలిసిన వాడు ఉండాలి. ఇప్పుడు లీడర్ అనేవాడు లోకల్ సమస్యలు తీర్చితేనే కదా లీడర్ అయ్యేది. అందుకే డెఫినెట్గా నాకు ఒక అవగాహన ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఏంటిది, డివిజన్ల వారీగా ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటి మీద నాకు పట్టుంది కాబట్టి డెఫినెట్గా నేను స్థానికులకు దగ్గర ఉంటానని భావన నాకుంది. సో మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తి, మీరు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా గెలిచినటువంటి వ్యక్తి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా మీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పట్టు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఏ విధంగా చూస్తారని భావిస్తున్నారు? లేదు, ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ తర్వాత కూడా నేను బిఫోర్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా నాకు ఏదైతే 15,000 లీడ్, ఇక్కడ 15,000 ఓట్లు నాకు వచ్చాయో
నేను అజారుద్దీన్ తరపున పోరాడినప్పుడు కూడా 12,700 ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. దాని తర్వాత ఏదైతే ఎంపీ ఎలక్షన్లు జరిగాయో ఎంపీ ఎలక్షన్లో 18,000 ఓట్లు వచ్చాయి ఇక్కడ. కాబట్టి రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ, నేను ఎప్పుడైతే ఆ పార్టీలో ఉన్నా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా నాకు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు 15,000 ఓట్లు పడితే నేను మళ్ళీ పార్టీ మారితే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్ తరపున పోరాడినప్పుడు కూడా 12,700 ఓట్లు రహమత్ నగర్ డివిజన్ నుండి ఇచ్చాం. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో 18,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ప్రజల మనోభావాలు కూడా దగ్గరే ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టే ఏదైతే సామాజిక కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే చేరువవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. సో రహమత్ నగర్లో ఒక పక్కన సిఎన్ రెడ్డి గారు ఇప్పటి వరకు శాశ్వతంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించినటువంటి అంశాలు ఇక్కడ ఏమున్నాయి? చాలా. నేను కార్పొరేటర్ కాకముందు రహమత్ నగర్ ఏ విధంగా ఉంది, నేను కార్పొరేటర్ అయిన తర్వాత రహమత్ నగర్ ఏ విధంగా ఉంది అనేది ప్రజలే చెప్పాలి. ఇక్కడ రహమత్ నగర్ చౌరాస్తా నుండి స్టార్ట్ చేస్తే చౌరాస్తాలో గతంలో ఒక 2 అంటే ఇరుకుగా ఉన్న చౌరాస్తాని ఆ లైబ్రరీ కావచ్చు, చౌరాస్తా కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా శాంక్షన్ అయింది. అది దాదాపు 30 ఏళ్ళ నుండి కానీ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ నా ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కార్మిక నగర్లో గతంలో ఒక గుడిసెలకు నిలయంగా ఉండేది కార్మిక నగర్. అది రోడ్ కాదు, గుడిసెలు వేసుకున్నట్లు అలా ఉండేది. అలాంటిది డబుల్ రోడ్ చేయించాం. కొంచెం ముందుకెళ్తే వినాయక నగర్లో కూడా డబుల్ రోడ్ చేయించాం. అదేవిధంగా గ్రౌండ్ అది ఒక డస్ట్బిన్ అంటే ఒక గ్రేవ్ యార్డ్ డస్ట్బిన్ లాగా ఉండే ఈ ప్రాంతాన్ని దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ఒక 5 ఎకరాల్లో గ్రౌండ్ డెవలప్ చేసాం. అందులో ఓపెన్ జిమ్ పెట్టించాం. దాని కిందకి వెళ్తే అదేవిధంగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ఫంక్షన్ హాల్ కట్టించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వాటర్ సమస్య అంటే దాదాపుగా రానున్న 20-30 సంవత్సరాలకు కూడా వాటర్ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఒక వాటర్ రిజర్వాయర్ కట్టించాం 11 కోట్లతో. ఇలాంటి పనులు అసలు రహమత్ నగర్ డివిజన్లో సిఎన్ రెడ్డి అంటే ఒక మార్క్. ఆ మార్క్ నా వల్లనే సాధ్యమైంది. అది డెఫినెట్గా ఇక్కడ రహమత్ నగర్ ప్రజలందరూ గుర్తించారు. మీరు గతంలోకి ఇప్పుడు చూసినట్లయితే అభివృద్ధి పనులకి నేను కార్పొరేటర్ అయిన తర్వాత గత 30 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే, నేను కార్పొరేటర్ అయిన 4-5 సంవత్సరాల్లో చేసిన పనులు ప్రజలే గుర్తుపడుతున్నారు. మీరు కూడా చూడొచ్చు అవన్నీ. సో ఒక పక్కన సిఎన్ రెడ్డి గారికి ఒక పక్కన మంచి పేరు గురించే ప్రస్తావిస్తూ ఉన్న తప్పించి కొంత ప్రచారం ఉంది. గుడ్డెల్లో బస్తీకి సంబంధించినటువంటి దాంట్లో సిఎన్ రెడ్డి గారు చాలా అవకతవకలు చేసిన రాజు గృహకల్పకు సంబంధించినటువంటి ఇళ్లలో అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి. దీని పట్ల ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు సిఎన్ రెడ్డి అనేటోడు ఇలాంటి ఆరోపణలు కానీ ఈ పనికిమాలిన ఆరోపణలు వాడు ఎవడో చేశాడని నేను ఇలాంటి వ్యక్తిని కాదు. సిఎన్ రెడ్డి అనేవాడు నీతి నిజాయితీకి మారిపోయారు. మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను మీ ద్వారా ఛాలెంజ్ కూడా చేస్తున్నా. సిఎన్ రెడ్డి అనేటోడు ఎవరి దగ్గర నన్ను ఒక 500 రూపాయలు కూడా వసూలు చేసినట్లయితే నేను నా పదవికే రాజీనామా చేస్తాను. సిఎన్ రెడ్డి అనేవాడు ఒక పేదవాడికి ఇల్లు కట్టుకున్న వాడు ఏ పని చేసినా పేదవాడికి అండగా నిలబడేటోడు సిఎన్ రెడ్డి. మీరు రహమత్ నగర్ డివిజన్లో ఎక్కడైనా కనుక్కోవచ్చు. ఇన్ని వేల ఇండ్లు కట్టారు. ఏ ఇల్లు కట్టినా నేనే చెప్తా. 3 ఫ్లోర్లు కాదు 4 ఫ్లోర్లు వేసుకో బ్రదర్, నీకేమన్నా సమస్య ఉంటే నాకు దగ్గరికి రా. బోర్ వేసినా, ఇల్లు కట్టినా, ఏ పని చేసినా ఎవరికి ఒక 500 రూపాయలు ఇవ్వద్దని ఛాలెంజ్ చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే గ్రేటర్ హైదరాబాద్లో అదొక సిఎన్ రెడ్డి. మాట కట్టుబడి ఉంటారా? 100% ఇప్పటి కాదు, నేను ఛాలెంజ్ చేస్తా. మీతో కాదు ప్రజలతో ఎక్కడికైనా వస్తా. ఇన్ని ఇల్లు కట్టారు రహమత్ నగర్ డివిజన్లో. ఏ ఒక్క ఇంటి దగ్గర కూడా నేను కావచ్చు, నా కార్యకర్తలు కావచ్చు, సిఎన్ రెడ్డి టీం కావచ్చు 500 రూపాయలు వసూలు చేశారంటే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. సో ఎందుకు నిజాయితీకి నా పేరు ఉన్నారు కదా. ఇంకా మీ పార్టీ అధికారంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బోర్లు వేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా కానీ వసూలు చేసేటువంటి బ్యాచ్లు కూడా కొన్ని ఉన్నాయి కదా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా చాలా ఆరోపణలు వస్తాయి. వాళ్ళకి మీకు ఏ సంబంధం లేదా? ఎక్కడ కూడా రహమత్ నగర్ డివిజన్లో సిఎన్ రెడ్డి అనే వ్యక్తి గురించి కావచ్చు, నా గురించి కావచ్చు, మీరు ఎక్కడ కూడా తెలుసుకోండి. కనీసం దాదాపు నేను పదవిలోకి వచ్చిన తర్వాత ఒక 1000 ఇండ్లు నిర్మాణం జరిగింది ఇక్కడ. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి నా సపోర్టే ఉంది తప్ప అలాంటి అవకతవకలు ఎక్కడ కూడా లేదు. దానిలో నేను కట్టుబడి ఉంటాను. సో చివరిగా అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ మీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాను ఈ టికెట్ విషయంలో? డెఫినెట్గా ఈ టికెట్ విషయంలో నేను అధిష్టానానికి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు, వీరందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే, పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మీరు అది సర్వేలు చేయించుకొని ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో వారికి టికెట్ ఇవ్వండి.
వారికి మీరు ఎవరికి ఇచ్చినా కూడా ఫైనల్గా మీరు ఎవరికి ఇచ్చినా కూడా పార్టీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా నేను మాత్రం కట్టుబడి పనిచేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం సీఎన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పార్టీలో ఖచ్చితంగా కూడా గుర్తించండి, ప్రజలకు ఎవరి వైపు ఉంటే వాళ్ళకు టికెట్ ఇవ్వండి, దాంట్లో నా పేరును కూడా పరిశీలించండి అన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూనే మరో పక్కన మీరు చేసేటువంటి సర్వేలలో ఎవరికైనా కానీ మెజార్టీగా వాళ్ళైతే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని నా పేరును కూడా పరిశీలించండి, నేను ఈ రహమత్ నగర్ డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తినే కాకుండా అవినీతి చేయనటువంటి ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నన్ను ఖచ్చితంగా నిలబెట్టినట్టయితే పార్టీ ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదిస్తారన్నటువంటి నమ్మకం నాకు ఉందన్నటువంటి భావాన్ని సీఎన్ రెడ్డి గారు అయితే వ్యక్తపరుస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.